బైబిల్లో మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని రాయబడింది. ఈ మాటలు దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. సౌలుకు బదులుగా మరొకరిని ఇశ్రాయేలులకు రాజుగా నిర్ణయించాలని తీర్మానించిన దేవుడు సమూయేలును యెషయా ఇంటికి పంపిస్తే యెషయా తన కుమారులందరినీ సమూయేలు ముందుంచాడు. కానీ కడసారివాడైన దావీదును తృణీకరించాడు. బహుశా సమూయేలు కూడా యెషయా కళ్ళతోనే చూశాడు. అందుకే అతని హృదయం తొందరపడింది. కానీ దేవుడు చెప్పాడు, నేను బాహ్య రూపాన్ని కాదు అంతరంగాన్ని చూస్తానని. అందుకే కడసారివాడిని, గొర్రెల కాపరిని, తండ్రికి లెక్కల్లో లేనివాడిని ఎన్నుకుని ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించాడు. ఆ దావీదునే తన హృదయానుసారుడు అని ఎన్నుకున్నాడు. అచ్చంగా దావీదు వల్లనే దేవుడు తన తండ్రికి లెక్కల్లో లేని తన దృష్టికి తాను ఎందుకు నోచుకొని ఒక వ్యక్తిని ఎన్నుకుని అతని ద్వారా ఆఫ్రికా ఖండాన్ని కదిలించాడు. ఉద్యోగ జ్వాలలు రగిల్చాడు. ఆ వ్యక్తే జర్మనీ నుండి ఆఫ్రికాకు మిషనరీగా వెళ్ళిన రెయినార్డ్ బొంకే. రెయినార్డ్ బొంకే గారు 1940 ఏప్రిల్ 19న జర్మనీలోని కొనిగ్స్బర్గ్లో జన్మించారు. ఈయన తండ్రి హెర్మన్ బొంకే జర్మనీ ఆర్మీలో లాజిస్టిక్ ఆఫీసర్గా పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దేవుని సేవకునిగా తను సమర్పించుకున్నారు. అలాగే తల్లి మెటా గారు మంచి దైవభక్తి గల స్త్రీ. వీరికి 6 సంతానం, 5 అబ్బాయిలు, 1 అమ్మాయి. రెయినార్డ్ గారు 5వ అబ్బాయి. రెయినార్డ్ బొంకే గారి జీవితం ప్రారంభించాలి అంటే మొదట వీరి కుటుంబం యేసుక్రీస్తు ప్రభువును ఎలా తెలుసుకున్నారో అక్కడి నుండి మొదలు పెట్టాలి. నిజానికి రెయినార్డ్ గారి తాతగారైన అగస్ట్ బొంకే గారే వారి కుటుంబంలో మొదట రక్షణ పొందిన వ్యక్తి. ఈయన రక్షణ పొందక మునుపు టీబీ వ్యాధితో బాధపడుతూ చావు అంచుల వరకు వెళ్ళిపోయారు. అయితే 1922వ సంవత్సరంలో లుడ్విగ్ గ్రాఫ్ట్ అనే సేవకుడు వచ్చి ప్రార్థించగా స్వస్థపరచబడి ఆ తర్వాత రక్షణ పొందారు. అయితే తన తాతగారు మారిన వెంటనే తండ్రి గారు మారలేదు. నిజానికి తన తండ్రి చావు బతుకుల మధ్య నుండి స్వస్థపరచబడి రక్షించబడినప్పటికీ హెర్మన్ గారి వయసు 17 సంవత్సరాలు. ఆ తర్వాత ఈయన జర్మన్ ఆర్మీలో చేరారు. ఆ తర్వాత వచ్చిన రెండవ ప్రపంచ యుద్ధం. జర్మనీ దేశం నుండి హిట్లర్ అతని సేన నాజీ పార్టీ చేసిన విధ్వంసం ప్రపంచానికి తెలిసిందే. ఈ యుద్ధ అంతం సమయంలో వీరి కుటుంబం ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని దేశం నుండి తప్పించుకున్నారు. హెర్మన్ గారు నేరుగా నాజీ పార్టీలో పని చేయకపోయినా హిట్లర్ను ఆమోదించిన జర్మన్ సైన్యంలో ఉన్నందుకు చాలా కుమిలిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధాంత సమయంలో రెయినార్డ్ గారి వయసు 5 సంవత్సరాలు. ఆ తర్వాత తన తల్లి మెటా గారు, ఆమె 6 బిడ్డలు 4 సంవత్సరాలు తమ తండ్రికి దూరంగా డచ్ రెఫ్యూజీ క్యాంపులో అసలు తమ తండ్రి బ్రతికి ఉన్నాడో లేడో కూడా తెలియక దేవునిపైనే భారం వేసి జీవించారు. ఆ సమయంలోనే ఆ యుద్ధం నుండి దేవుడు హెర్మన్ గారిని తప్పించాడు. అంతేకాదు, ఈయన దాదాపు 300 రోజులు జైల్లో బందీగా ఉండగా తన నిరాశ సమయంలో దేవుడే స్వయాన దర్శించి తన సేవకు పిలుచుకున్నారు. యుద్ధం ముగిసిన 4 సంవత్సరాలకి తల్లి తండ్రి బిడ్డలు కలుసుకున్నారు. తిరిగి తన తండ్రిని కలిసేసరికి రెయినార్డ్ గారి వయసు 9 సంవత్సరాలు. అలాగే తన తండ్రి హెర్మన్ గారిని దేవుడు పిలిచిన పిలుపు అంత సామాన్యమైనది కాదు. జీవితం మరలా మొదటి నుంచి ప్రారంభించాలి. దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. యుద్ధం విడిచిపెట్టిన చీకటి ఇంకా అలానే ఉంది. ఇటువంటి సమయంలో పని దొరకడమే కష్టంగా ఉంటే దేవుడు తనను సేవకు పిలవడాన్ని హెర్మన్ గారు తన తల్లితో చెప్పినప్పుడు ఆమె హృదయంలో జరిగిన సంఘర్షణ చాలా గొప్పది. అయినా సరే తన కుటుంబం తనను, తన భర్తను ఎంతో తృణీకరించిన ఇలాంటి సమయంలో పని చేసుకోవడానికి అవకాశాలు వస్తుంటే వదిలి దేవుని సేవ చేస్తూ ఎలా జీవిస్తారు అంటూ ఆడిపోడుచుకున్న మెటా గారు దైవభక్తి గల స్త్రీ కావున పిలిచిన దేవుడే పోషిస్తాడని నమ్మి తన భర్త పిలుపును ప్రోత్సహించింది. హెర్మన్ గారు గ్లుక్స్టెడ్ అనే ప్రాంతం నుండి క్రెంప్టౌన్కు 5 మైళ్ళు సైకిల్పై వెళ్ళి సంఘం నడిపేవారు. ఒకే ఇంట్లో, నిజానికి ఒకే గదిలో 6 పిల్లలతో వీరి కుటుంబం మరికొందరు కుటుంబాలతో నివసించేవారు. జీవితం అంత సాఫీగా ఏమీ లేదు. కానీ వారికి తెలుసు, యుద్ధమనే మరణాంధకారం నుండి దేవుడు ఎలా తమను సజీవులుగా నిలిపాడో. అందుకే ఆ కొంతలోనే కృతజ్ఞతతో ఉన్నారు. అయితే మనుషులు మనం వారిని నమ్ముకుంటే మనల్ని విడిచిపెడతారేమో, కానీ దేవుడు కాదు కదా.
అందుకే ఆశ్చర్యం. ఆర్థికంగా అంత అస్థిరంగా ఉన్నా సరే దేవుడు తన సేవకునికి ద్వారం తెరిచాడు. ఆర్మీలో రిటైర్ అయిన ప్రతి ఒక్కరికి దేశం దాదాపు 800 జర్మన్ కరెన్సీ ప్రతి నెల పెన్షన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇది నమ్మలేని కార్యం. తన తల్లి మెటా గారు వెంటనే తన కుటుంబానికి ఉత్తరం రాశారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదని. ఆ డబ్బుతో వెంటనే తన కుటుంబం ప్రత్యేకంగా ఒక గృహంలోకి మారారు. జీవితం కాస్త సర్దుబాటు అయింది. ఇకపోతే రేనాడ్ గారి విషయానికి వస్తే ఈయన చిన్నప్పటి నుండి చాలా తుంటరి. ఒక్క చోట ఉండేవారు కాదు. ఎప్పుడు తన తల్లి చేత దెబ్బలు తింటూనే ఉండేవారు. ఇక చదువు విషయానికి వస్తే తన అన్నలందరూ చెల్లి చక్కగా చదివేవారు. కానీ ఈయనకు అది అంతగా వంటబట్టలేదు. మరీ ముఖ్యంగా జర్మన్ అయిన ఈయనకు చిన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక పెద్ద యుద్ధంలానే తోచింది. అందుకే చివరికి దానిని నేర్చుకోలేదు. తనకు ఊహ తెలిసిన నాటి నుండి రిఫ్యూజీ క్యాంప్లోనే ఉన్న రేనాడ్ గారు 9 సంవత్సరాల వయసు వరకు గడ్డు పరిస్థితుల మధ్యనే జీవించారు. అయితే చివరికి తన కుటుంబం గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ ద్వారా కాస్త కుదుట పడ్డాక మొదట వచ్చిన పెన్షన్తో తల్లి మెటా గారు ఇంటికి కావాల్సిన సరుకులు కొంటూనే పిల్లలందరికీ ఒక్కొక్క చాక్లెట్ కొని తెచ్చారు. తన 9 సంవత్సరాల వయసులో రేనాడ్ గారు మొదటిసారి చాక్లెట్ తిన్నారు. అది చాలా రుచిగా అనిపించింది. మరొకటి తినాలి అనిపించింది. దాంతో తన తుంటరితనానికి అని చెప్పి తల్లిగారికి తెలియకుండా ఒక జర్మన్ కాయిన్ తీసుకుని దొంగతనంగా చాక్లెట్ కొనుక్కొని తిన్నారు. నిజానికి ఈయన హృదయం తనను గద్దించింది. కానీ ఇదేం కాదులే, నేను సంపాదించేటప్పుడు ఒక్క కాయిన్కు 100 రెట్లు అమ్మకు తిరిగిస్తా అనుకున్నారు. ఆ తర్వాత మరొక్కసారి ఇలాగే కాయిన్ తీయడానికి ప్రయత్నిస్తుండగా తల్లిగారు పట్టేసుకున్నారు. ఏం చేస్తున్నావు అని అడిగితే ఏమీ లేదు అని దాటవేయడానికి ప్రయత్నించారు. లెక్కలు తెలిసిన వ్యక్తే కాబట్టి మొన్న ఒక కాయిన్ పోయింది, నువ్వే తీసావా అంటే వెంటనే నేను కాదు, బహుశా అన్నయ్యలు తీశారేమో అని పక్కవారిపై నెట్టే ప్రయత్నం చేశారు. కానీ తన తల్లి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏది ఇలా చూసి చెప్పు అనేసరికి ధైర్యం సరిపోలేదు. కళ్ళల్లో నుండి నీళ్లు కారుస్తూ నేనే చేశాను అని ఒప్పుకున్నారు. నిజానికి ఆ రోజు తన తల్లి ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా జీవితంలో మర్చిపోలేనట్టుగా కొడుతుంది అని ఆయన అనుకున్నారు. కానీ ఆమె అలా చేయలేదు. దానికి బదులు, రేనాడ్, దొంగతనం పాపం అని నీకు తెలియదా? దేవుని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దొంగతనం చేయకూడదనే కదా. ఇప్పుడు నువ్వు పాపం చేశావు. పాపానికి శిక్ష ఏంటో నీకు తెలుసా? నరకం. ఇప్పుడు నువ్వు నరకానికి పాత్రుడివి అన్నారు. ఈ మాటలకు తన హృదయం రైలు పెట్టెలా కొట్టుకోవడం ప్రారంభించింది. కానీ అక్కడ తాగలేదు. తెలుసా, దేవునికి నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే యేసయ్య నీ పాపం కోసం నీకు రావాల్సిన శిక్ష తానే భరించి మరణించాడు. ఇప్పుడు ఆయన నమ్మితే నువ్వు రక్షించబడతావు. అంతేకాదు, ఆయన మరణం నుండి తిరిగి లేచాడు, మనల్ని లేపుతానని వాగ్దానం చేశారు అని చెప్పారు. అప్పటి వరకు రేనాడ్ గారికి యేసయ్య పాపుల కోసం మరణించాడు అని తెలిసినా అందరిలో తాను ఒక్కనే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే తాను దొంగతనం చేసి దోషిగా నిలవబడ్డాడో ఇప్పుడు యేసయ్య తన కొరకే మరణించాడు అనే విషయం అర్థమైంది. అంతే, వెంటనే తన తల్లి, మరి నువ్వు యేసయ్యను నమ్మి నీ పాపం క్షమించమని అడుగుతావా అని అడగగానే అంగీకరించి పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేశారు. అంతేకాదు, ఆ తర్వాత ఆదివారం సంఘంలో తన రక్షణ సాక్ష్యం కూడా చెప్పారు. ఇది నిజం. అవును, రేనాడ్ గారు తన 9 సంవత్సరాల వయసులో ఆ రోజే రక్షణ పొందారు. ఆ తర్వాత తన 10 సంవత్సరాల వయసులో ఒక ఆదివారం ఆఫ్రికా నుండి వచ్చిన మిషనరీ దంపతులు తమ సాక్ష్యాన్ని వివరిస్తూ ఉండగా దేవుడు తనను ఆఫ్రికాకు మిషనరీగా పిలవడం రేనాడ్ గారు స్పష్టంగా గ్రహించారు. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పారు. దేవుడు తన తండ్రిని పిలిచాడు కాబట్టి ఇప్పుడు రేనాడ్ గారు తనను దేవుడు పిలిచిన పిలుపును గురించి తన తండ్రికి అర్థం అవుతుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆయన, లేదు రేనాడ్, నా తర్వాత మీ అన్నయ్య మార్టిన్ నా సేవను జరిగిస్తాడు అన్నారు. ఇది రేనాడ్ గారిని ఎంతో బాధించింది. కానీ ఇదే విషయం తనకు ఈ లోకపు పరలోకపు తండ్రి యొక్క స్వరాల వ్యత్యాసాలను తెలుసుకోవడానికి ఉపయోగపడింది. తన తండ్రి తన పిలుపును నమ్మలేదు. పోగా ఎప్పుడైనా ఎవరైనా రేనాడ్ గారిని పెద్ద అయ్యాక ఏమవుతావు అని అడిగితే ఆఫ్రికాకు మిషనరీ అని చెప్పినప్పుడు ఎగతాళి చేసేవారు. దీనికి తన అన్నయ్యలు కూడా తోడయ్యేసరికి
రేనాడ్ గారికి గుండె ముక్కలైంది. కానీ నమ్మకం కోల్పోలేదు. రేనాడ్ గారు రక్షణ పొందినా సరే అల్లర్లో మాత్రం ఎక్కడా తగ్గేవారు కాదు. కాబట్టి తన తల్లిదండ్రులు సాధారణంగానే పిల్లలెవరిని వారపు సాయంత్రపు కూడికలకు తీసుకువెళ్ళేవారు కాదు. కానీ రేనాడ్ గారు ప్రతిసారి తన తల్లిని బతిమాలేవారు, నన్ను తీసుకువెళ్ళమని. ఆమె అంగీకరించేవారు కాదు. ఇలాగే తన 11 సంవత్సరాల వయస్సులో ఈయన మరొక్కసారి చాలా ఆసక్తిగా కూడుకుకు వస్తాను అని చెప్పారు. ఆమె కుదరదంటే కుదరదు అన్నారు. ఎంతో బతిమాలాడు. ఆమె ఒప్పుకోలేదు. అయితే ఆయన అడుగుతూనే కుప్పకూలిపోయాడు. కళ్ళల్లో నుండి నీళ్లు దారులుగా వస్తున్నాయి. అమ్మ, దయచేసి అని ఆయన చేసిన విన్నపం ఇక తన తల్లిని వద్దు అని చెప్పనివ్వలేదు. రేనాడ్ గారికి దేవునిపై ఉన్న ఆసక్తి ఆమెను ఎంతో కదిలించింది. ఇలా మీటింగ్కు వెళ్ళిన రేనాడ్ గారు ఇక మీటింగ్ పూర్తయి ఇంటికి బయలుదేరుతుండగా క్రేమ్ సంఘంలోని ఒక వృద్ధ స్త్రీ బేసూజు గారు తన తండ్రిని ఆపి, అయ్యా, దేవుడు నాకు ఓ దర్శనం ఇచ్చాడు. నేనిప్పుడు ప్రార్థిస్తూ ఉండగా ఒక అబ్బాయి కనుచూపు మేర ఇసుక వేసినట్టు ఉన్న నల్లటి మనుషులకు ఒక రొట్టె విరిచి ఇస్తూ ఉన్నాడు. అది ఎంత ఇస్తున్నా తరగడం లేదు అని చెప్పి రేనాడ్ బొంకే గారి వైపు వేలు చూపిస్తూ, ఇదిగో ఇతనే ఆ అబ్బాయి అని చెప్పారు. తన చెవులను రేనాడ్ గారు తానే నమ్మలేకపోయారు. తనను ఎగతాళి చేసిన తండ్రి గారి ముఖంలో ఆశ్చర్యం, పక్కనే నిల్చున్న తల్లిగారి ముఖంలో ఆశ్చర్యం. అవును, దేవుడు తన 11 సంవత్సరాల వయసులోనే రేనాడ్ గారి సేవ ఎంత ఘనంగా ఉంటుందో దర్శనం అనుగ్రహించారు. అయితే ఆ తర్వాత రేనాడ్ గారు ఒకసారి తన తల్లిగారితో మార్కెట్కి వెళ్ళి ఆమె వస్తువులు తీసుకుంటూ ఉండగా బయట ఉన్న ఒక సర్కస్ పోస్టర్ చూశారు. నిజానికి ఈయన కళ్ళు ఆ పోస్టర్పై ఉన్న ఏనుగు, కోతులు, సింహం వంటి వాటిపై ఉన్నాయి. కానీ అదే విషయాన్ని తన తల్లికి చెప్పినప్పుడు సర్కస్కు వెళ్దాం అన్నప్పుడు ఆమె కోపంగా, నీవు ఆ అర్ధనగ్నంగా ఉన్న స్త్రీల ఫోటోలను ఇంతవరకు చూస్తున్నావు అన్నారు. అది వెళ్ళకూడని స్థలమని, రక్షణ పొందిన నీకు అలాంటి ఆలోచన ఉండకూడదని అన్నారు. కానీ రేనాడ్ గారికి అది ఒక వింతగా అనిపించింది. జంతువులు చూడాలనే ఆస ఎక్కువైంది. చివరికి ఏదైతేనో ఆ సర్కస్ ట్రైన్ వస్తూ ఉండగా దాని వెనుక వెళ్ళి ఆ సిబ్బంది టెంట్ వేస్తూ ఉండగా సాయంత్రం వరకు అక్కడే కూర్చుని ఆ సర్కస్ క్లౌన్తో మాట్లాడుతూ జంతువులు చూస్తూ ఉండిపోయారు. నిజానికి ఈయన సర్కస్ షోకి వెళ్ళలేదు. కానీ కేవలం ఆ ప్రాంతంలో ఉండటంతో ఇంటికి వచ్చాక తల్లిగారు జీవితంలో మర్చిపోలేని స్థాయిలో వద్దన్న చోటికి వెళ్ళావు అని కొట్టారు. ఆ రోజు తన తల్లి కోపం రేనాడ్ గారి జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు. అయితే ఆ తర్వాతనే 1951 సంవత్సరంలో ఫిన్లాండ్ నుండి వచ్చిన ఆర్థర్ కుకుల్లా గారి కూటానికి వెళ్ళిన రేనాడ్ గారు పరిశుద్ధాత్మని శక్తిని బలంగా అనుభవించారు. ఆది సంఘంలో మేడగదిలోని అనుభవం వల్లనే ఈయన భాషల్లో మాట్లాడారు. ఇక వెంటనే తన 11 సంవత్సరాల వయసులోనే బాప్తీసం తీసుకున్నారు. నిజానికి ఈ విషయాలు తన తల్లిదండ్రులకు కాస్త అయోమయంగానే తోచాయి. కానీ దేవుని ఎంపిక మన అర్హతలపై కాదు, అది మన విధేయతపై ఆధారపడుతుంది. అవును, లోకం తృణీకరించిన వారే దేవుడు ఎన్నుకునేవారు. దేవుని ఆత్మ రేనాడ్ గారిని ఊరికనే ఉంచలేదు. సువార్త చేయాలనే ఆశ దాంతో ఆ చిన్న వయసులోనే తన గిటార్ పట్టుకుని గ్లుక్స్టడ్ వీధిలో ఈయన సువార్త చేశారు. మొదట పాట పాడి గుంపును పోగు చేసి వారికి సువార్త చెప్పగా ఒక వ్యక్తి రక్షణ పొంది ముందుకొచ్చి తనతో పాటు పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేశాడు. కానీ ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా ఈయన ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులతో చెప్పగా వారి ముఖంలో మాత్రం ఒక వ్యతిరేకమైన మూర్ఖుణ్ణి అబద్ధాల కోరును చూసినట్టు భావన చూపారు. దీంతో రేనాడ్ గారి ఆశలు ఆవిరైపోయాయి. ఇక తిరిగి ప్రయత్నించలేకపోయారు. తల్లిదండ్రులు నన్ను నమ్మడం లేదు, చదువు వంటపడడం లేదు, ఇక నేను ఆఫ్రికాకు వెళ్ళడం అసాధ్యం అనుకుని ఒకరోజు తన ఊర్లో ఉన్న ఏల్స్ నది దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడే పక్కన ఒక పెద్ద కంటైనర్ షిప్ ఉంది. 12 ఏళ్ల తనకు అటువంటి పడవలో ఆఫ్రికాకు వెళ్ళడం ఒక కలై అన్న నిరాశలో ఉండగా ఉన్నట్టుండి దాన్ని నేను కదపగలనా అనే ఆలోచన వచ్చింది. తన చేతులు గట్టిగా చాచి బలవంతో ఉపయోగించగా 100 టన్నుల షిప్పు కాస్త కదిలింది. ఇది తన ఆలోచన మార్చివేసింది. 12 సంవత్సరాల సాధారణ బాలుడు ఎలా ఇంత పెద్ద షిప్ను కదపగలడు? ఒక్కటే సమాధానం, అది నీటిపై తేలుతుంది. కానీ ఇది
భూమిపై ఉంటే అసాధ్యం. కనీసం ఆలోచించడం కూడా మూర్ఖత్వమే. అవును, అది నిజం. నా శక్తి సామర్థ్యాలు, నా చుట్టూ ఉన్న వారిపై ఆధారపడి నేను ఆఫ్రికాకు కదలాలి అనుకోవడం అసాధ్యం. కానీ దేవుని చేతుల్లో ఉంటే అది సాధ్యమే కదా. నీటి మీద ఈ పెద్ద షిప్ను నా చిన్ని చేతిలే కదపగలిగితే నేను నా దేవుని చేతిలో ఉంటే ఆఫ్రికాకు వెళ్ళలేనా అనుకున్నారు. తన నిరాశ ఎగిరిపోయింది. ఇక అప్పటి నుండి దేవుడు ఒక్కొక్కటిగా తన కార్యాలను రేనార్డ్ గారి జీవితంలో నిరూపణ చేస్తూ వచ్చారు. ఒకసారి తన తండ్రితో కూడుకకు వెళ్ళిన రేనార్డ్ గారు దేవుని ఆత్మ చెప్పగా భయంతోనే వ్యాధితో బాధపడుతూ ప్రార్థిస్తున్న స్త్రీపై చేతులుంచగా ఆమె చెయ్యి తాకగానే గట్టిగా అరిచి కింద పడింది. అందరూ ప్రార్థనలో నుండి కళ్ళు తెరిచారు. రేనార్డ్ గారు ఆమె ముందు ఉన్నారు. తన తండ్రి గట్టిగా ఆమెను ఏం చేశావు అని కేక వేయగానే ఆమె ఒక్కసారిగా లేచి దేవుని స్తుతిస్తూ దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంటూ ఆమె రేనార్డ్ గారు నాపై చేతులుంచి ప్రార్థించగా నాకు ఉన్న నొప్పంతా పోయింది అని ఆమె కన్నీళ్లు ముఖంపై కారుతుండగా తన తండ్రి గారికి ఆశ్చర్యం వేసింది. దేవుడు మరింత స్పష్టంగా ఆఫ్రికాలో జోహన్నెస్బర్గ్కు వెళ్ళాలని దర్శనంలో ఆఫ్రికాలోని సౌత్ ఆఫ్రికా మ్యాప్ చూపించి మరీ మాట్లాడగా లేవగానే రేనార్డ్ గారు లైబ్రరీకి వెళ్ళి ఆఫ్రికా మ్యాప్ చూశారు. అద్భుతం! ఆ ప్రాంతం మ్యాప్లో అచ్చంగా అక్కడే ఉంది. ఇక ఇదే సాక్ష్యం తనను ఆఫ్రికా కాకుండా మరో ప్రాంతానికి మిషనరీగా అధికారులు పంపిస్తానన్నప్పుడు రేనార్డ్ గారు చెప్పారు. దేవుడు తనకు స్పష్టంగా చెప్పాడని అదే ప్రాంతానికి వెళ్తానని అన్నారు. నిజానికి రేనార్డ్ గారు దేవుని మాటకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఇది అంత సులువైన పని కాదు. తన తండ్రి వద్దన్నారు, అయినా దేవునికి ఎలవబడ్డారు. దేవుడు తన ఊళ్ళో ఉన్న కాలేజ్ కాకుండా ఇంగ్లాండ్లో ఉన్న వేల్స్ బైబిల్ కాలేజీకి వెళ్ళమంటే దానికి లోబడ్డారు. ఈ విషయం తనను పంపే తన సొంత దేశ అధికారులకు నచ్చలేదు. నిజానికి చిన్నప్పుడు తాను నేర్చుకుని ఇంగ్లీష్ కారణంతో దేవుడే చెప్పిన వేల్స్ బైబిల్ కాలేజీలో తనకు ప్రవేశం నిరాకరించారు. కానీ దేవుడే అద్భుతంగా మార్గం తెరిచాడు. ఆ డిగ్రీ చల్లదని తన దేశ అధికారులు అన్నారు. కానీ వారే రేనార్డ్ గారిని దేవుడు చెప్పిన సౌత్ ఆఫ్రికాలో జోహన్నెస్బర్గ్కు పంపారు. రేనార్డ్ గారు ఆఫ్రికాకు వెళ్ళక 2 సంవత్సరాల మునుపు ఫ్లెన్స్బర్గ్లో టెంట్లో సువార్త కూడుకలు ఏర్పాటు చేసి దాదాపు 50 మందిని రక్షణలోకి నడిపారు. తాను కూడుకలు జరుపుతుండగా పక్కనే ఒక పెద్ద సర్కస్ టెంట్ పెట్టి వీళ్ళ టెంట్ కంటే పెద్ద టెంట్ వేశారు. ఇది సాతాను కార్యం అనుకున్నారు. కానీ వారు ఆశ్చర్యంగా తమ టెంట్లో మొదటి రోజు షోకు ముందు కూడిక పెట్టమన్నారు. అప్పటి వరకు అలాంటి పని రేనార్డ్ గారు చేయలేదు. చిన్నప్పటి తన సర్కస్ అనుభవం ఇంకా అతనికి జ్ఞాపకంలో ఉంది. కానీ ఆశ్చర్యం, ఆ రోజు రక్షించబడిన వారిలో ఆ సర్కస్లో క్లౌన్గా చేసే వ్యక్తి కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆ 50 మంది కొరకు సంఘం కోసం చూస్తుంటే దేవుడు ఒక పాత రమ్ తయారు చేసే ఫ్యాక్టరీ చూపాడు. ఇది కూడా ఒక కొత్త అనుభవం. ఆ ఫ్యాక్టరీ మూసేసి ఇంకో 3 సంవత్సరాల్లో పడగొట్టేద్దాం అనుకుంటున్నారు. దానిని అద్దెకు అడగ్గా 1200 జర్మన్ కరెన్సీ చెప్పిన ఆశ్చర్యంగా అన్ని ఫెసిలిటీస్తో 250 జర్మన్ కరెన్సీకే దానిని దేవుడిచ్చాడు. ఈ కాలంలోనే తన 24 సంవత్సరాల వయస్సులో రేనార్డ్ గారు 1964 నవంబర్ 20న యానీ గారిని వివాహం చేసుకున్నారు. ఈమె విషయంలో కూడా ఈయన దేవుని మాటనే ఉన్నారు. వీరికి తర్వాత ఒక కుమారుడు, 2 కుమార్తెలు జన్మించారు. 1967 సంవత్సరంలో తన 27 సంవత్సరాల వయసులో రేనార్డ్ గారు తన భార్య, కుమారునితో ఆఫ్రికాకు మిషనరీగా బయలుదేరారు. ఈ సమయంలో తన భార్య యానీ గారు గర్భంతో ఉన్నారు. ఇక ఆఫ్రికాకు వెళ్ళాక ఎన్నో సవాళ్ళు. సౌత్ ఆఫ్రికాలో తెలుపు నలుపు భేదాలు, ఇవి తనకు నచ్చేవి కావు. కానీ ఆ గీతను చెరిపితే అధికారులు ఆగ్రహానికి గురవుతారు. ఏదేమైనా ఈయన లెక్క చేయక వీధుల్లో గిటార్ పట్టుకుని సువార్త చేశారు. ఇలానే మూసీర్ అనే ప్రాంతంలో మైకేల్ కోసన్, డాల్ఫిన్ మోనిస్ అనే 2 యువకులను రక్షించారు. వీరు ఈయనతో చివరి వరకు నడిచారు. నిజానికి డాల్ఫిన్ మ్యానిస్ అనే వ్యక్తి యెహోవా సాక్షులు అనే బృందానికి చెందినవాడు. ఇతను సువార్త చెప్పేవారిని తన ప్రశ్నలతో వేధించి వారి విశ్వాసాన్ని ముక్కలు చేసేవాడు. అయితే అలాగే సువార్త చేస్తున్న రేనార్డ్ గారి దగ్గరికి వచ్చి ప్రశ్నలు వేసి క్రీస్తు యేసు దైవత్వాన్ని ప్రశ్నించగా
రేనాడ్ గారు ఎంతో ఓపికగా అతనికి సమాధానాలు చెప్పి ఎదురు ప్రశ్నలు వేసేవారు. చివరికి ఎన్నో రోజుల చర్చల తర్వాత ఇతను యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించి యెహోవా సాక్షులకు సంబంధించిన పుస్తకాలన్నింటినీ కాల్చివేశాడు. ఇలా ఆఫ్రికాకు వెళ్ళిన రేనాడ్ గారు ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు తనను ఎలా నడిపిస్తే అలా నడిచారు. చాలాసార్లు తన విధేయత మనుషులకు కొత్తగా అనిపించింది. దానిని బట్టి విమర్శలు వచ్చాయి. కానీ దేవుని మాట కంటే దేన్ని ఎక్కువగా చూడలేదు. ఆఫ్రికాలో యువతకు దేవుణ్ణి ఎలాగైనా పరిచయం చేయాలి, కానీ అదే సమయంలో వారు నిరుద్యోగులుగా ఉన్నారు. దీన్ని చూసి 100 మంది బైసైకిల్ ఎవాంజలిస్టులను తయారు చేశారు. వీరికి సువార్త చేయడమే పని. దీంతో వీరికి దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశ నెరవేరింది, ఆదాయము వచ్చింది. ఆ తర్వాత దేవుడు పుస్తకం రాసి దాన్ని ప్రతి ఇంటికి పంపమన్నారు. అప్పటి వరకు తాను ప్రసంగించడమే కానీ రచన మీద దృష్టి పెట్టలేదు. అయినా దేవునికి లోబడి ఫ్రమ్ మైనస్ టు ప్లస్ స్టోరీ అనే బుక్ రాసి దానిని ప్రతి పోస్టల్ అడ్రస్కు పంపి ప్రతి పోస్ట్ మ్యాన్ను సువార్థికునిగా మార్చారు. దేవుడు తన సువార్తను ఫిల్మ్ చేసి ప్రతి సంఘానికి పంపమన్నప్పుడు ఆ మాటకు లోబడ్డారు. ఇవన్నీ చాలా గొప్ప ఫలితాలను ఇచ్చాయి. అయితే మొదట మాత్రం చెప్పలేనంత విమర్శలు తీసుకొచ్చాయి. సొంత వారే మాటలనే స్థాయికి తీసుకొచ్చాయి. అయినా పిలిచింది దేవుడు, చెప్పింది దేవుడు. ఆ విశ్వాసమే ఈయనను ముందుకు నడిపింది. ఈయన మీటింగులు పెట్టినప్పుడు దేవుడే జనులను ఏలవేసి పిలిచినట్టు జనులు తండోపతండాలుగా వచ్చేవారు. అనేకులు రక్షణ పొందేవారు. దేవుడు తన రక్షణ కార్యం మాత్రమే కాదు, అనేక స్వస్థతలు చేసేవారు. ఈయన మీటింగులకు వచ్చిన వారు స్వస్థపరచబడి తమ చేతి కర్రలను, వీల్ చైర్లను అక్కడే విరిచి వెళ్ళేవారు. గుడ్డివారు చూపును పొందేవారు. దొంగలుగా జీవించేవారు రక్షణ పొంది తమ దొంగతనం చేసిన వస్తువుల్ని మీటింగులకు తెచ్చి వదిలేసేవారు. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో. అయితే ఈయన సువార్తల్లో మొదటి వాక్యం, దాని ద్వారా రక్షణ, ఆ తర్వాతే స్వస్థతలకు చోటుండేది. ఇలాగే ఒకసారి ఈయన జక్కైన గురించి ప్రసంగం చేయగా అనేకులు తాము దొంగలించిన వస్తువులను గ్రౌండ్లో విడిచి వెళ్ళారు. మరి అనేకులు తమ తప్పును ఒప్పుకొని తీసుకున్నవి ఇచ్చేశారు. అలాగే 2 భార్యాభర్తలు తాము చేసిన పనిని చెప్పి అది ఒప్పుకోవడానికి రేనాడ్ గారు తమతో రావాలని చెప్పారు. భర్త ఓ ఫర్నిచర్ షాప్లో పనిచేస్తూ అక్కడి ఫర్నిచర్ అంతా దొంగలించి తమ ఇల్లు నింపాడు. భార్య ఒక ఇంటికి లోనిచ్చే సంస్థలో పనిచేస్తూ దొంగదారిలో ఒక ఇల్లే కట్టేసింది. అయితే ఇది తమ యజమానులతో ఒప్పుకోవడానికి రేనాడ్ గారిని వీరు పిలిచారు. మొదట భర్త ఆఫీస్కి వెళ్ళారు. రేనాడ్ గారు వెళ్ళగానే ఆ యజమాని ఆ వ్యక్తిని బట్టి చాలా గొప్పగా చెప్పాడు. కానీ ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకోగానే పోలీసులకు చెప్తా అన్నాడు. అయినా దేవుడు కార్యం చేశాడు. ఆ యజమాని అతన్ని క్షమించాడు. అంతేకాదు, ఉద్యోగంలో కొనసాగమన్నాడు. భార్య దగ్గర అయితే మధ్యలో ఉండే వ్యక్తి వద్దకు మొదట వెళ్ళారు. అతను దాదాపు పోలీసులకు పట్టించినంత పనే చేశాడు. కానీ కంపెనీ సీఈఓ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అప్పటికే రేనాడ్ గారి వద్దకు వచ్చి రక్షణ పొందిన వ్యక్తి. ఆ స్త్రీ ఒప్పుకోలుకు తాను కన్నీరు పెట్టి ఆమెను క్షమించి ఉద్యోగంలో కొనసాగమన్నాడు. ఇలా దేవుడు చేసిన అద్భుతాలు కోకొల్లలు. ఇంకొకసారి బ్రదర్ హెరాల్డ్ హాల్ గారు ఈయనను కింబర్లీకి వచ్చి తన చర్చిలో ప్రసంగించుటకు ఆహ్వానించారు. ఈ కూటానికి ఒక్క యవ్వనుడు కూడా రాలేదు. విషయం తెలియక అసలు యవ్వనస్తులు ఏరి అని అడిగిన రేనాడ్ గారిని హెరాల్డ్ గారు కూటం పూర్తయ్యాక వేర్ హౌస్ డిస్ట్రిక్ట్కు తీసుకువెళ్ళి అక్కడ ఓ భవనం చూపారు. అది ఒక డిస్కో. ఊళ్ళో యవ్వనులందరూ అందులోనూ ఉన్నారు. నిజానికి రేనాడ్ గారు అక్కడి నుండి వెనక్కి వచ్చేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు మాట్లాడాడు. వెనక్కి వెళ్ళారు. డిస్కోలోకి వెళ్ళి ఆ యజమాని పర్మిషన్ అడిగారు. నిజానికి ఇది మూర్ఖత్వం. కానీ అతడు ఒప్పుకోకనే చివరికి మర్నాడు శనివారం రాత్రి ఒక 5 నిమిషాల సమయం ఇస్తా అన్నాడు. మర్నాడు శనివారం రాత్రి 12 గంటలకు డిస్కో ఆపి ఒక సువార్థికుడు సువార్త చెప్తాడు అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఈ విషయం రేనాడ్ గారికే ఆశ్చర్యంగా తోచింది. కానీ ఆ 5 నిమిషాల ప్రసంగం తర్వాత ఆ భవనం అంతా యవ్వనస్తుల రోదన. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత బ్రదర్ హెరాల్డ్ గారు రేనాడ్ గారిని పిలిచి దేవుని సంఘంగా మారిన ఆ డిస్కోని చూపారు. ఆ రోజు అక్కడున్న యవ్వనస్తులంతా రేనాడ్ గారికి తమను తాము పరిచయం చేసుకుంటూ తాము సాక్ష్యాలు చెప్పడం రేనాడ్ గారు మర్చిపోలేని సంఘటన. ఇవి రేనాడ్ బొంకే గారిని ఉపయోగించుకుని దేవుడు చేసిన అద్భుతాల్లో కొన్ని మాత్రమే. ఈయన ప్రసంగం చేస్తే ఒకసారి
10 లక్షల మంది ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఇది రక్షణ పొందిన వారి సంఖ్య మాత్రమే. ఆ కూడికకు హాజరైన వారి సంఖ్య మరి గొప్పది. ఈయన ఇస్లాం దేశాల్లో, ఆఫ్రికాలో సువార్త చేస్తున్నప్పుడు ఒసామా బిన్ లాడెన్ లాంటి వారు కూడా ఆ మీటింగులను ఆపమని వార్నింగ్లు ఇచ్చారు. అలాగే ఆ రోజు మీటింగ్లో ల్యాండ్ మైన్లు కూడా పెట్టి మీటింగ్ ఆపించారు. అయితేనే సువార్త ఆగలేదు. ఈయన తన జీవితంలో అనేక కోట్ల మందికి సువార్త చేసి సుమారు 7,90,00,000 మందిని రక్షణలోకి నడిపించి రక్షణ తీర్మానం చేయించారు. ఇది గొప్ప సేవ. అయితే ఈయన ఈ సేవకు తన వారసులుగా తన కన్న బిడ్డలను కాదు కానీ దేవుని మాటే విని ఏలియా నుండి ఎలీషాకు అప్పగించబడిన సేవ వలె తన సేవను డానియల్ కొలిండా అనే సేవకునికి అప్పచెప్పారు. అవును, ఇది నిజం. ఈయన మనుషుల మాట వినలేదు, దేవుని మాట విన్నారు. దేవుడు చెప్పినట్టే చేశారు. ఈ డానియల్ కొలిండా గారు 1997 సంవత్సరంలో తన 16 సంవత్సరాల వయసులోనే ఫ్లోరిడాలో బ్రౌన్స్విల్లీ రివైవల్ను తీసుకొచ్చారు. ఇతను ఒకసారి ప్రసంగిస్తుండగా విని తన ఫైర్ కాన్ఫరెన్స్లో తన స్టేజ్ ఇచ్చి దేవుని ఆత్మ ఇతన్ని ఎన్నుకుంది అని తన పరిచర్యను ఈయనకు అప్పచెప్పారు. ఇలా అంతం వరకు కేవలం దేవుని మాటనే వింటూ ఎంత కష్టమైన, ఎన్ని సవాళ్ళు ఎదురైనా దేవుని సేవ చేసి దేవుని రక్తంతో కడగబడిన ఆఫ్రికా, కేప్ టౌన్ నుండి కైరో వరకు అంటూ జీవించి 2019 డిసెంబర్ 7న తన 79 సంవత్సరాల వయసులో దేవుని పిలుపు పొందుకుని పరలోకం ఎక్కిపోయారు. చూసారా రేనాడ్ బొంకే గారి జీవితం? తండ్రి చేత తృణీకరింపబడినవాడు, సోదరుల చేత గేలి చేయబడినవాడు, సామర్థ్యం లేనివాడు, తన సోదరులందరికంటే ఎక్కువగా తల్లి చేత దండించబడినవాడు. తన దృష్టిలో తాను ఒక సున్నా. కానీ ఇవేమీ దేవుడు తనను ఎన్నుకోకుండా ఆపలేదు. ఏ తండ్రి తృణీకరించాడో అదే తండ్రి లక్షల కొలది తరలి వచ్చి రక్షణ పొందుతున్న ప్రజలను చూసి తాను తప్పు అని ఒప్పుకున్నాడు. ఏ సోదరులు గేలి చేశారో వారే మన కుటుంబంలో నువ్వే అందరికంటే గొప్పవాడివి అన్నారు. ఏ తల్లి అయితే ఎక్కువ దండించిందో ఆ తల్లి ఆఫ్రికాకు వెళ్తున్న ఈయన కొరకు గుండెలు పగిలేలా ఏడ్చింది. ఏ వ్యక్తి అయితే తన దృష్టిలో తాను సున్నానో అదే వ్యక్తి దేవునిచే అందరికంటే మిన్నగా వాడబడ్డాడు. అవును, ఇది దేవునికే సాధ్యం. అందుకే రేనాడ్ బొంకే గారు ఇప్పుడు ఒక మాట అంటారు, నాలాంటి వాడిని దేవుడు ఇంతగా వాడుకుంటే మీరు దేవునికి విధేయులైతే నాలాంటి 10 మంది కన్నా మిన్నగా వాడబడతారు అని. మరి మనం ఈయన వలె దేవుని మాటకు విధేయులమవుదామా? గుర్తుపెట్టుకోండి, దేవుని ఎంపిక మన శక్తి సామర్థ్యాలు, అర్హతలను చూసేది కాదు, మన విధేయతను చూసేది. మరి ఈ రోజు నుండి దేవుని మాటకు విధేయులుగా ఉండటానికి తీర్మానం చేసుకుందామా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.